2026 మార్చి నెలలో గ్రహాల యొక్క గమనం అద్భుతమైన మార్పులకి నాంది పలికేలాగా ఖచ్చితంగా కనిపిస్తుంది. ముఖ్యంగా శుక్రుడు, బృహస్పతి, సూర్యుడు ఇలాంటి కీలక గ్రహాల యొక్క సంచారం వల్ల మహాభాగ్య రాజయోగం, అలాగే మాలవ్య రాజయోగం ఇలాంటి శక్తివంతమైనటువంటి యోగాలు కలగబోతున్నాయి. దీనివల్ల బ్రహ్మాండమైన రిజల్ట్స్ ఉంటాయి. ఈ ప్రభావంతో కనీసం 1 నుంచి 7 రాసుల వారికి కనకవర్షం కురవడమే కాకుండా విదేశీ ప్రయాణ అవకాశాలు, కెరీర్లో ఎదుగుదల ఇవన్నీ కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి. ఆ అదృష్ట రాశుల యొక్క వివరాలు నేను ఇప్పుడు క్లియర్గా చెప్తా. మిథున రాశి, జెమినై అంటాం. సో మిథున రాశి వారికి ఈ సమయం ఒక స్వర్ణ యుగంగా మారబోతుందని చెప్తాను నేనైతే. గురుడి యొక్క ప్రత్యక్ష సంచారం 10వ ఇంట్లో శుక్రుడు ఉచ్చ స్థితిలో ఉండడం వల్ల మీ ఆదాయం అనేది ఊహించిన రీతిలో ఉండబోతుంది. వ్యాపారస్తులు భారీ లాభాలని కూడా ఆర్జిస్తారు. ఇది కొత్త శాఖల్ని ప్రారంభించడానికి దారి కూడా తీస్తుంది. కెరీర్ పరంగా పదోన్నతులు కూడా ఖాయంగా ఉన్నాయి. విదేశీ ప్రాజెక్టుల్లో పనిచేసే వాళ్ళకి, అంతర్జాతీయ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి ఈ నెలలో, మార్చి నెలలో విదేశీ ప్రయాణ యోగం స్పష్టంగా కనిపిస్తోంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు కూడా రెట్టింపయ్యే అవకాశం ఉంది. తులారాశి విషయానికి వస్తే దీని యొక్క అధిపతి అత్యంత శక్తివంతమైన శుక్రుడు ఉండడంతో, పొజిషన్లో ఉండడంతో వీళ్ళకి రాజభోగాలు కలుగుతాయి. ఆర్థికంగా అష్టైశ్వర్యాలన్నీ కలుగుతాయి. పెండింగ్లో ఉన్నటువంటి బకాయిలు అన్నీ వరుసగా వచ్చి బకాయిలు వసూలైపోతాయి. ఆస్తి కూడా కలిసి వస్తుంది మీకు త్వరలో. ఉద్యోగస్తులకి భారీ శాలరీ ప్యాకేజీతో కూడినటువంటి ఆఫర్లు వస్తాయి. విదేశాల్లో స్థిరపడాలి అనుకునే వారికి వీసా సంబంధితమైనటువంటి ఆటంకాలు అన్నీ కూడా తొలగిపోతాయి. అంతర్జాతీయ పర్యటనలు లేదా వ్యాపార నిమిత్తం విదేశీ ప్రయాణాలు చేసేటువంటి అవకాశం కూడా ఈ రాశి వారికి ఈ నెలలో చాలా అత్యధికంగా ఉండబోతుంది. 3 ధనుసు రాశి విషయానికి వస్తే వీరికి మహాభాగ్య యోగం వల్ల ఆర్థిక స్థితిగతులు పూర్తిగా మారిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు చేసే ప్రతి పని కూడా రెట్టింపు లాభాలను తెచ్చిపెడుతుంది. కొత్త ఇల్లు లేదా వాహనం ఇవి ఖచ్చితంగా కొనే సూచనలు బలంగా అయితే ఉన్నాయి. కెరీర్ పరంగా మీ మేధస్సుకు తగిలినటువంటి గుర్తింపు కూడా లభిస్తుంది. ఉన్నతి విద్య కోసం విదేశాలకు వెళ్ళాలనుకునే విద్యార్థులకి ఇది అత్యంత అనుకూలమైనటువంటి సమయం. విదేశీ వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా మీ ఆర్థిక సామ్రాజ్యం ఒక్కసారిగా విస్తరించే పరిస్థితుంది. కుటుంబంలో శుభకార్యాల వల్ల సంతోషకరమైనటువంటి వాతావరణం కూడా డెఫినెట్లీ మీకు నెలకొంటుంది. 4వది వృషభ రాశి విషయానికి వస్తే శుక్రుడి యొక్క అనుగ్రహంతో వీళ్ళకి కెరీర్లో అద్భుతమైన మైలురాళ్ళు అందుకుంటారు. మీరు పనిచేసే రంగంలో అగ్రస్థానానికి డెఫినెట్గా చేరుకుంటారు. విదేశీ కంపెనీల నుంచి మీకు ఆకర్షణీయమైనటువంటి ఉద్యోగ అవకాశాలు రావడం అనేది డెఫినెట్గా కనిపిస్తుంది. ఆర్థికంగా ఈ కాలం మీకు స్థిరత్వాన్ని ఇస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సెటిల్మెంట్ ఇస్తుంది. విలాసవంతమైన జీవితాన్ని గడపడానికి కావాల్సినటువంటి ధనం మొత్తం కూడా మీ అకౌంట్లో పడబోతుంది. మీడియా, కళలు, ఐటీ రంగంలో ఉన్న వారికి విదేశీ ప్రయాణాలకి మార్గం సుగమమయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి కూడా ఇది అత్యంత శుభప్రదమైన సమయం అనమాట. 5వది కుంభరాశి, అక్వేరియస్. కుంభరాశి వారికి శుక్రుడు సంపర్స్థానంలో ఉండడం వల్ల ధన ప్రవాహం వస్తుందన్నమాట. ఫ్లో ఆఫ్ డబ్బు పట్టిందల్లా బంగారం కాబోతుంది. మీకు అపరిమితమైనటువంటి సంపదని యోగేటువంటి యోగం కనిపిస్తుంది. కెరీర్ పరంగా మీ పనితీరుకి ఉన్నతాధికారుల నుంచి కూడా మీకు ప్రశంసలు అందుతాయి. అంతర్జాతీయ స్థాయిలో కూడా రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ స్పష్టంగా ఉన్నాయి. విదేశాలకు వెళ్ళాలన్నటువంటి మీ చిరకాల కోరిక కూడా మీకు లభించబోయేది త్వరలో. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయిరా బాబు, నా వల్ల కావట్లేదురా అనుకునే వాళ్ళకి ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. ఇక వృశ్చిక రాశి వారికి ఈ మార్చి నెలలో ఆకస్మిక ధనలాభం కలిగేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పాత పెట్టుబడుల నుంచి ఊహించినటువంటి లాభాలు రాబోతున్నాయి. ఇంకా వ్యాపార విస్తరణకి కూడా ఇది ఒక సరైన సమయం. మీరు కొత్తగా ప్రారంభించే ఏ పనైనా విజయవంతంగా పూర్తవుతుంది. కెరీర్ పరంగా విదేశీ క్లయింట్లతో పనిచేసే అవకాశం కూడా లభిస్తుంది. ఇది మీ ఆర్థిక స్థితిని కూడా మెరుగుపరుస్తుంది. అంతర్జాతీయ సంబంధాల ద్వారా మీ వ్యాపారం లేదా వృత్తిలో గొప్ప పురోగతిని కూడా చూసే అవకాశాలు ఉన్నాయి. విదేశీ పర్యటనలు అనేవి మీ జీవితంలో ఒక కొత్త ఉత్సాహాన్ని నింపబోతున్నాయి. ఇక సింహరాశిగా చూస్తే అంటే వీరు శని ప్రభావం ఉన్నప్పటికీ సూర్యుడి యొక్క అనుగ్రహంతో అజేయమైన శక్తిని పొందబోతున్నారు. రాజకీయ, సామాజిక రంగాల్లో ఉన్న వారికి అత్యున్నత పదవులు కూడా దక్కబోతున్నాయి. కెరీర్ పరంగా విదేశాలలో మీ ప్రాతినిధ్యం అవసరమయ్యే అరుదైన అవకాశాలు లభిస్తాయి. ఆదాయ మార్గాలు కూడా పెరగడం వల్ల ఆర్థికంగా చాలా పటిష్టంగా మారుతారు. వృద్ధిరీత్యా విదేశాలకు వెళ్ళేటువంటి యోగం కూడా ఈ రాశి వారికి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మీ పట్టుదల, కష్టానికి తగినటువంటి ఫలితం కూడా దక్కబోతుంది ఈ నెలలో మీకు.